హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాంగో కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మా రెసిపీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి ఒక ప్యాన్లోకి. అండ్ అలాగే కొంచెం పాలు ఉంచేస్తున్నానండి ఇందులోనే. ఇవి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుంటూ మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం మిగిల్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు యాడ్ చేసుకుని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. గడ్డల్లాగా ఫామ్ అవుతూ ఉంటుందండి, సో అలా అవ్వకుండా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పాలు కూడా మరుగుతూ ఉంటాయి. సో పాలు అయితే మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వేడి పాలే కాబట్టి ఈజీగానే కరిగిపోతుంది. సో ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసే ముందు ఒక్కసారి కలుపుకోండి, ఇలా అది గట్టిపడిపోతుంది. ఇలా కలుపుకుని ఒకసారి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ పాలల్లో యాడ్ చేశాక ఇది కొంచెం గడ్డల్లాగా ఫామ్ అవుతుందండి. సో అలా ఫామ్ అవ్వకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆరనివ్వండి. ఇది కంప్లీట్గా ఆరిపోవాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలి. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకుని ఇలా పైన లేయర్ పీల్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి మంచిగా వచ్చిన ముక్కల్ని, అలాగే కొంచెం ఇలా వచ్చిన ముక్కల్ని సపరేట్ చేసి పెట్టుకోండి. మంచిగా వచ్చిన ముక్కలతో మనం తర్వాత గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వచ్చిన ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి మిక్సీ జార్లోకి. అలాగే ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే మన కస్టర్డ్ కూడా ఆరిందండి, సో అది కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు గనక మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 2 అవర్స్ పాటు. 2 అవర్స్ తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకుని పైన మనం పక్కన పెట్టుకున్న మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి యాడ్ చేసేసుకోండి. ఇవి ఇలా మ్యాంగోస్ మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందండి. అండ్ అలాగే జీడిపప్పు, బాదం పప్పు ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామంటే మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సమ్మర్లో బాగుంటుంది తినడానికి చల్ల చల్లగా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.